నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఒకప్పుడు గుమ్మానికి కానీ, చిన్న చిన్న విగ్రహాలకు కానీ దేనికైనా పసుపు, కుంకుమ పెట్టేవారు. కానీ ఇప్పుడంతా పెయింటింగ్స్ ఏసేస్తున్నారు. రెడీమేడ్ అన్నట్టు అయిపోతుంది. ఇది ఎంతవరకు మంచిదంటారు మనకి? ఇది కూడా మంచి పద్ధతి కాదమ్మా. హ్మ్. ఎందుకంటే సహజ సిద్ధంగా తయారైనటువంటివి పసుపు, కుంకుమ, అలాగే మనకు ముగ్గులకు కొంతమంది ఇదివరకు ఒక రకమైన పిండిని వాడేవారు. హ్మ్. నువ్వుల పిండి లాంటి దాన్ని, లేకపోతే ఒక మట్టిలోనే మనకు ముగ్గులతో కూడినటువంటిది, ఆ తెల్లదనంతో కూడిన ఒక మట్టి దొరికేది. హ్మ్. సున్నపు పిండి లాంటిది దొరికేది మనకు. ముగ్గుల పిండిని సపరేట్గా అమ్మేవాళ్ళు కూడా, మనకు అందుబాటులో లేకపోతే ఎక్కడ దొరుకుతో నేచర్లో అది తెచ్చి అమ్మేవాళ్ళు. ఈ రకంగా వాటిని వాడేటువంటి వారు. వాటికి ఒక రకమైనటువంటి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. హ్మ్. పసుపుకు చాలా శక్తివంతమైనటువంటి ఆయుర్వేద శాస్త్రంలో చాలా శక్తివంతమైనటువంటి గుణం ఉంది, ఔషధ గుణం. ఆ. అలాగే కుంకుమ కూడా ఉంటుంది. వీటిని గుమ్మాలకు మన వారు అట్లా 3 మార్లు వాటిని ఆ పసుపు రాసి మధ్యలో కుంకుమ పెట్టడం, అలాగే మనం ఆ తలుపుకు మధ్యలో చక్కగా పసుపు రాసి అక్కడ కుంకుమలు తీర్చిదిద్ది పెట్టడం అనేటువంటిది ఒక దైవికమైనటువంటి ఆలయానికి వెళితే మనకు ఎంతటి భావన కలుగుతుందో, హ్మ్. ఇప్పటికి కూడా అటువంటి ఇండ్లకు మనం వెళ్ళినప్పుడు, ఎవరైనా కొంత సాంప్రదాయబద్ధమైనటువంటి ఇండ్లకు మనం వెళితే వాళ్ళ ఆ గుమ్మానికి ఆ గడపలకు పసుపు కుంకుమలు రాసి, ఆ తలుపులకు పసుపు కుంకుమలు రాసి, ఆ గుమ్మం ముందు ఒక చక్కగా ముగ్గు వేసి ఉంటే తెలియని ఆనందం కలుగుతుంది. ఏదో ఒక మంచి ఉద్యానవనంలోనో లేకపోతే ఒక ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళిన భావన కలుగుతూ ఉంటుంది. అటువంటి పవిత్రమైనటువంటి, అటువంటి మంచి శక్తిని ఇచ్చేటువంటి సాంప్రదాయమైనటువంటి పనులన్నీ కూడా మీరన్నట్టుగా ఓపిక లేక, సమయం లేక అవన్నీ కూడా పసుపు రంగులో పెయింటింగ్లు రాసుకోవడం, ఎర్రటి కుంకుమ బదులు ఎర్రటి పెయింటింగ్లు రాసుకోవడం, అంటే ఒకసారి రాసేస్తే పర్మనెంట్గా ఉండిపోతాయి అనే ఇలాంటి. అయితే కొంతమంది, ఇప్పుడు మీకు తెలుసో తెలియకో, మీరు ఒక ఇంటికి బాడుక్కి వెళ్ళారు, ఆ ఇంట్లో ఆల్రెడీ వాడు ఆ గుమ్మాలకి అలా రాసి పెట్టేశారు. మీరు ఇప్పుడు సొంత ఇల్లు కాదు, వాటికి చెప్పి మనం దాన్ని తీసేయలేము. అప్పుడు ఏం చేయాలి దాన్ని? సరే, మనకు ఉన్నంత వరకు దాన్ని జాగ్రత్తగా ఉండాలి. మన సొంత ఇంటికి వెళ్ళినప్పుడు, లేదు మనం పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు దాన్ని తీసేసి సహజమైనటువంటి పసుపు కుంకుమలు వాడకం చేయాలి. అటువంటివి పెట్టకూడదు. అటువంటి పెట్టడం వల్ల కూడా మనలో తెలియనటువంటి ఒక నెగిటివిటీ పెరుగుతుంది, తెలియనటువంటి అసహనం పెరుగుతుంది, అనారోగ్య లక్షణాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇండ్ల ముందర కూడా ముగ్గులు లాంటివి పర్మనెంట్గా వేసేస్తుంటారు. ఆ పెయింట్ తెచ్చి అంతే, మళ్ళీ మనం ముట్టుకోవాల్సిన పని లేదు మనకు అన్నట్టుగా. ఇలా మనిషి సుఖానికి అలవాటు పడి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా మారడం వల్ల వచ్చేటువంటి తప్పిదాలు ఒకటి. ఆ పదార్థాలు అంత గొప్పవి కాదు, ఆ పెయింటింగ్ పదార్థాలు కానీ. అవి ఒక రకం, దేనికి వాడాలో దానికి వాడాలి. తప్పనిసరి పెయింటింగ్ వాడే సందర్భాల్లో వాడతారు. ఇప్పుడు గోడలకు కావచ్చు, తలుపులకు కావచ్చు, పెయింటింగ్ వాడాలి, దానికి వేరే మార్గం లేదు. బట్ ఇవి మనం సంతోషంగా చేసుకునేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక కార్యక్రమాలు కదా, వీటిని ఎందుకు పాడు చేసుకుంటున్నాం? మనకు ఒక వరంలాగా, మనకు ఒక వెపన్ లాగా, మనకు తాత ముత్తాతల కాలం నుంచి ఆచారాలు వచ్చాయి కదా, అటువంటి ఆచారాలకు ఎందుకు మనం దూరం అవుతున్నాము? సహజమైనటువంటి మనలో ఆరోగ్య లక్షణాలు ఎందుకు పోగొట్టుకుంటున్నాం? మనలో ఉన్నటువంటి దైవశక్తిని ఎందుకు మనం పోగొట్టుకుంటున్నాం? సో ఈ పసుపు కుంకుమల్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది అని పెద్దలు చెప్తారు. సో మనం ఆ గుమ్మానికి సహజమైనటువంటి పసుపును రాయండి. అది చాలా ఔషధ గుణాలతో కూడినటువంటిది. పసుపును మనం ఆహారంలో తీసుకుంటున్నాం కదా. సో ఇప్పటికీ కూడా మీరు ఉదయం పూట నిద్రలేసి చక్కటి ఒక మంచినీళ్ళు వేడి చేసుకుని గోరువెచ్చగా ఒక మంచి పసుపు, అంటే అందులో పవిత్రమైన స్వచ్ఛమైనటువంటి పసుపును ఒక స్పూన్ కలిపి తాగితే మీకు మోకాలు నొప్పులు రావు, నడుము నొప్పులు రావు, జీర్ణ సంబంధమైన అనారోగ్యాలు రావు. శరీరం అంతా కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలు చెప్తూ ఉంటారు, మేము వెయిట్ లాస్ అని, అలాంటివి జరుగుతాయి. అన్ని రకాల ఆరోగ్యాన్ని ఇస్తుంది. కంటి చూపు బాగా కనిపిస్తుంది, మాటి మాటికి తలనొప్పి రాదు, జుట్లు రాలిపోతూ ఉంటాయి, అది రాలకుండా ఉంటుంది. ఇన్ని గుణాలు ఉన్నాయి దానికి. ఆయుర్వేద శాస్త్రంలో దానికి చాలా పెద్ద పీట వేసి గౌరవించారు. అటువంటి సహజమైన పసుపునే గుమ్మాలకు వాడండి, సహజమైనటువంటి కుంకుమల్నే గుమ్మాలకు వాడండి, తలుపులకు వాడండి, దేవతలకు వాడండి. వాటిని వాడుకొని మనకు ఇదివరకు ఇచ్చినటువంటి ఒక సంపద, మనకు పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచార సంపదను కాపాడుకోండి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మన తర్వాత తరాల వారికి కూడా దాన్ని ఒక మార్గదర్శకంగా ఇస్తూ పోతే మనము బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు, మన సాంప్రదాయాలు ఆరోగ్యకరమైన సాంప్రదాయాలు నిలబడతాయి. అంచేత సహజమైనటువంటి పసుపు కుంకుమల వాడకం అన్ని సందర్భాల్లో కూడా ఆరోగ్యదాయకం, మంచిది. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.